शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किङ्करीयस्य सा माया शङ्कराचार्यमाश्रये। भारती करुणापात्रं भारती पदभूषणं भारती पदमारूढं भारती तीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीम्। श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षतं वक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे। श्रीकल्याणगुणावहं रिपुहरं दुःस्वप्नदोषावहं गङ्गास्नानविशेषपुण्यफलदं गोदानतुल्यं नृणाम् आयुर्वृद्धिदमुत्तमं शुभकरं सन्तानसम्पत्प्रदं नानाकर्मसु साधनं समुदितं पंचांगमाकर्ण्यताम्। ఈరోజు మనమందరం కూడా బ్రహ్మ యొక్క ద్వితీయ భాగం, ఆయన ఆయుర్దాయం యొక్క ద్వితీయ భాగంలో శ్వేతవరాహ కల్పంలో వైవస్వత మన్వంతరంలో అందులో 28వ మహాయుగం, అందులో 4వ యుగమైన కలియుగంలో ఉన్నాం మనం అందరం. కలియుగం ఇప్పటికి 5125 సంవత్సరాలు గడిచి 5126వ సంవత్సరంలో మనం ప్రవేశిస్తున్నాం ఈరోజు. ఇక ఆ కలవు వెంకటనాయకు ఆ కలిలో, ఈ కలియుగంలో ఆశ్రయం పొందవలసినటువంటి మనమందరం కూడా ఆయన ఆశ్రయం పొందాలి. ఆయనే ప్రభువుని పురాణాలు చెప్పినాయి. అటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో అందరూ కూడా సుఖ సంతోషాలతో, ధర్మబద్ధమైనటువంటి భోగభాగ్యాలతో, చక్కటి ఆయుర్దాయంతోనూ చల్లగా ఉండాలని కోరుకుంటూ ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని అందరూ పొందాలని ప్రార్థన చేస్తూ ఈ సంవత్సరంలోని పంచాంగంలో చెప్పబడ్డటువంటి ప్రధానమైన విషయాల్ని మీకు తెలియజేస్తాను. ఇక పంచాంగము అంటే తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం, 5ని పంచాంగం అంటారు. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. తిథి ద్వారా శ్రేయస్సు కలుగుతుంది, వారం ద్వారా ఆయుష్ కలుగుతుంది, నక్షత్రం ద్వారా పాపం నశిస్తుంది, యోగం ద్వారా రోగం నివారణ అవుతుంది, కరణం ద్వారా కార్యసిద్ధి కలుగుతుంది. ఇలా ఈ 5 అంగాల చేత 5 పురుషార్థములు మనకి అవసరమైనటువంటివే కదా, ఇవన్నీ లభిస్తుంటాయి. అందుకని పంచాంగం తెలుసుకోవడం, ప్రతిరోజు ఒక్కసారి చూసుకోవడం మనకి చాలా అవసరమైన విషయం. అందుకని సంవత్సరం మొత్తానికి వెళ్ళి ఒకే రోజు మనకి ముందుగానే తెలియజేయడం అనేటువంటిది అలవాటులో ఉంది. ఈ ఉగాది రోజు అంటే సంవత్సరం మొదటి రోజున ఈ సంవత్సరం మొత్తం మీద విశేషాలు, వివరాలన్నీ కూడా తెలుసుకోవడం అనేటువంటిది సంప్రదాయంగా ఉండి దీన్నే పంచాంగ శ్రవణం అంటారు. చెప్పేవారు పఠనం చేస్తుంటే వినేవాళ్ళు శ్రవణం చేస్తుంటారు. ఇక వివరాల్లోకి వెళ్దాం. ఈ సంవత్సరం రాజు, సేనాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి రవి అయి ఉన్నాడు. మంత్రి చంద్రుడు, అలాగే పూర్వ సస్యాధిపతి గురుడై ఉన్నాడు. అపర సస్యాధిపతి అంటే ధాన్యాధిపతి కుజుడై ఉన్నాడు. రసాధిపతి శని అయి ఉన్నాడు.
మరియు నీరసాధిపతి బుధుడై ఉన్నాడు. రాజాది నవనాయకుల్లో 6 పాపులు, 3 మాత్రమే శుభులై ఉన్నారు. పగటి కాలంలో సూర్యుడు ఆర్ద్ర నక్షత్ర ప్రవేశం చేయడం చేత ధాన్యాదులకి ధరలు పెరుగుతాయి. అలాగే సస్యాలకి అంటే పంటలకి అవసరమయ్యేటువంటి వృష్టి కలుగుతుంది. పశుపాలకులకు ఆధిపత్యం ఎవరికి వచ్చింది అంటే యముడికి రావడం చేత పాడి పంటలపై శ్రద్ధ తక్కువగా ఉంటుంది. 2 తూముల వర్షం అంటే 9 భాగాలు పర్వతాలపైన, 9 భాగాలు సముద్రాల్లోనూ, 2 భాగాలు భూమిపైన వర్షం కురుస్తుంది. ఇక ఎర్రటి భూములు విశేషంగా రాణిస్తాయి. మొత్తం మీద 16 వీసముల పంటకు 8 వీసముల పంట చేతికి అందుతుంది. జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి నాటికి తొలకరి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మనం ఈ పంచాంగాన్ని ఇప్పుడు అనేక మంది పంచాంగాల్ని రచించడం జరుగుతోంది గణించి. అయితే మరి ఒక ప్రమాణం ఒకరి యొక్క పంచాంగాన్ని తీసుకొని మనం ప్రమాణంగా విషయాలను మాట్లాడుకోవడం, ప్రస్తావించడం కావాలి కదా. అందుచేత ఆ తిరుమలాధీశుడైనటువంటి ఆ శ్రీనివాసుడి యొక్క సంస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క పంచాంగాన్ని అనుసరించి ఆ పంచాంగాన్నే ప్రమాణంగా తీసుకొని నేను వివరాలు తెలియజేయడం జరుగుతున్నది. ఇది ఈ సంవత్సరం ప్రభవ మొదలైనటువంటి 60 సంవత్సరాల్లో 39వది విశ్వావసు అని దీని పేరు. ఈ ఒక యుగానికి 5 సంవత్సరాల చొప్పున 12 యుగాలుగా విభజిస్తే విశ్వాసనామ సంవత్సరం 8వ యుగంలో 4వది అవుతుంది. అనల అనేటువంటి దేవతాకంతో ఇదువత్సరం అనేటువంటి పేరుతో ఉంటుంది. ఈ సంవత్సరాన్ని 5 పేర్లతో ఎలా పిలుస్తారంటే వేదంలో చెప్పబడింది. సంవత్సరం, పరివత్సరం, ఇదావత్సరం, ఇదువత్సరం, ఇద్వత్సరం అని 5 పేర్లు. ఇలా 60 సంవత్సరాలని కూడా ఈ 5తో 12గా విభజన చేయడం జరుగుతుంది. అందులో 8వ పంచకం దాంట్లో ఇద్వత్సరం. ఇదువత్సరం అనేటువంటి పేరుతో ఉన్నది. ఇక ఈ సంవత్సరంలో ధాన్యదానం విశేషమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. ఈ సంవత్సరంలో జన్మించినటువంటి వాళ్ళు మధురమైన ఆహారాన్ని భుజిస్తూ సద్గుణవంతులైనటువంటి సంతానాన్ని పొందుతారని, అహంభావాన్ని అదుపులో ఉంచుకొని వాక్ సౌశీల్యత కలిగి సమన్వయం మరియు ఉదార స్వభావం, ఉత్తమ నడవడిక, సహనం మరియు ఓర్పు కలిగి ఉంటారని చెప్పబడుతుంది. నైతిక విలువలు కలిగిన వాళ్ళని గౌరవిస్తూ ఉన్నతమైన జీవనం సాగిస్తారు. ఈ విశ్వావసనామ సంవత్సరంలో ప్రజలు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. సుఖ దుఃఖాలను కూడా సమానంగా అనుభవిస్తారు. ఇక ఈ విశ్వావసనామ వత్సరం ఈ సంవత్సరం యొక్క అధిపతి ఎవరయ్యా అంటే రాహు. మరి తమోగుణ ప్రధానుడు. అంటే హోణ విద్య, వైద్యశాస్త్రంలో ప్రత్యేకించి విషము విరుగుడు మందులు కనుగొనటంలో విషవైద్యము, క్షుద్ర పూజలు, దుస్సావాసాలు, నీచ జీవనం, మాంసాన్ని ఖండించడం, జూదములాటం, విదేశగమనం, దూర ప్రాంతాల్లో గడపవలసి రావడం, ఎవరికీ ఉపయోగపడనటువంటి నిరర్థకమైనటువంటి ఖర్చులు చేయడం మొదలైనటువంటి కారకత్వాలు గలవి ఈ రాహు దోషాలు. ఇవన్నీ ఏర్పడే అవకాశం ఉండడం చేత ఆ దోషాలు పోవడానికి అధిదేవత ప్రత్యధి దేవత సహితంగా ఆ రాహువుని ఆరాధించాలి. ఇక గ్రహం యొక్క భౌతికత్వాన్ని తెలియజేస్తే గ్రహం అనేటువంటిది భౌతిక తత్వాన్ని తెలియజేస్తే అధిదేవత గ్రహం యొక్క ప్రవృత్తిని తెలియజేస్తుంది. ఆ ప్రత్యధి దేవత గ్రహ స్వభావాన్ని ఉన్నత స్థాయిలో రాణించేట్టుగా చేసి సత్ఫలితాలు ఇచ్చేట్టు చేస్తాయి. ఈ 2 కూడా అధిదేవత ప్రత్యధి దేవతలు కూడా. ఇక రాహుగ్రహ అధిదేవత అయినటువంటి గౌరీదేవి దుర్గామాతను పూజించడం వల్ల, ప్రత్యధి దేవత అయినటువంటి సర్పాన్ని పూజించడం వల్ల ముఖము కళావిహీనం అవుట, ప్రతిబంధకాలు, చర్మ సంబంధ వ్యాధులు మొదలైనటువంటి రాహు సంబంధమైన దోషాలు తొలగుతాయి. విశ్వావసనామ సంవత్సరంలో చైత్రంలో రాజకీయ కల్లోలాలు, ధాన్యాదుల ధరలు పెరుగుతాయి. వైశాఖంలో కలహం, ప్రజాక్షోభం, మరుదేశంలో దుర్భిక్షం, పశ్చిమంలో ఆహార ధాన్యాదుల కొరత మొదలైనటువంటి వాటి ధరలు పెరగడం,
జ్యేష్ఠంలో రోగాగ్ని, భయములు, కలహములు, అలాగే ఆషాఢంలో అల్పవృష్టి, శ్రావణ భాద్రపదాల్లో దుర్భిక్షం, కొన్ని ప్రాంతాల్లో సుభిక్షం, అలాగే ఆశ్వీజ మాసంలో రోగపీడలు, పశువుల ధరలు పెరుగుతాయి. వెండి బంగారాల ధరలు సరసంగా ఉంటాయి. కార్తీక మార్గశిర పుష్యమాసాల్లో సమస్త వస్తువుల ధరలు కూడా సరసంగా ఉంటాయి. మాఘ ఫాల్గుణ మాసాల్లో ధరలు పెరుగుతాయి. ప్రపంచంలో యుద్ధ వాతావరణం కలుగుతుంది. యుద్ధానికి సన్నద్ధులు అవుతూ ఉంటారు. ప్రజలకు శస్త్రాల వల్ల భయం కలుగుతుంది. అక్కడక్కడ వర్షాలు కురుస్తాయి. ఇక వర్షలగ్నం, జగల్లగ్నం ఈ రెండు ఉన్నాయి. వీటిని పరిశీలించినట్లయితే వర్షలగ్నానికి లగ్నాధిపతి రవి, లగ్నానికి దుస్థానమైనటువంటి అష్టమ స్థానంలో, జగల్లగ్నంలో లగ్నాధిపతి గురుడు తృతీయంలో ఉండటం, ఇవన్నీ కూడా అవయోగాలు. అయితే లగ్నాధిపతికి శుభగ్రహ సంబంధం లేదా లగ్నమందు శుభగ్రహాలు కూడిక, దీని చేత ప్రజల ఆరోగ్యం, సాధారణ జీవన పరిస్థితి కూడా ప్రభావితం అవుతూ ఉంటాయి. ఇక వ్యవహారానికి ప్రతిబంధకాలు ఉంటాయి. మతోన్మాదం, సనాతన ధర్మాల మధ్య పోరాటం అధికమవుతుంది. జగల్లగ్నమైనటువంటి మీనానికి లగ్నంలో నీచ ఉచ్చ కలిగినటువంటి బుధ శుక్రులు ఇద్దరూ ఉన్నారు. దీనివల్ల అంతర్జాతీయ వేదికలపై స్పష్టమైన రీతిలో తమ వైఖరిని ఇతరులను ప్రభావం చేసేటువంటి రీతిలో వ్యక్తపరచడం, అలాగే శాస్త్ర సాంకేతిక విషయాల్లో స్వయం సమృద్ధి, నైపుణ్యతలు ఇవన్నీ కూడా పెంపొందించబడతాయి. శని రాహుల ప్రభావం చేత భారతదేశానికి నలువైపు నుంచి ప్రమాదం పొంచి ఉంది. తూర్పు ఈశాన్య రాష్ట్రాల్లో అతిక్రమణల్ని సమర్థవంతంగా ఎదుర్కొని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు అవుతుంది. వరుషలగ్నానికి భాగ్యాధిపతి కుజుడు, లాభస్థానంలో యోగకారకుడు. అష్టమ స్థానంలో రాహువు, చంద్రుడు, రవి అవయోగాన్ని కలిగి ఉంటారు. జగల్లగ్నంలో ధనాధిపతి పంచమ స్థానంలో ఉండి పంచమాధిపతి ధనస్థానాన్ని చూడటం చేత విశేషమైనటువంటి ధన ఆదాయం, విదేశీ మార్గద్రవ్యం ఏర్పడతాయి. వర్షలగ్నంలోనూ పంచమాధిపతి ధనస్థానాన్ని, ధనాధిపతి పంచమస్థానాన్ని చూస్తూ ఉండటం చేత, భాగ్యాధిపతి లాభంలో ఉండటం చేత, ధన లాభాధిపతి వ్యయాధి సంబంధంతో కలిగి ఉండటం చేత అధికాదాయము, ప్రభుత్వంలో ప్రజలకు అనేక రకాలుగా ఆదాయాలు మార్గాలు సమకూరుతాయి. జాతీయ సంపద వృద్ధి అవుతుంది. ఆర్థిక పరిస్థితులు బాగా మెరుగవుతాయి. వాణిజ్య బ్యాంకులన్నీ కూడా లాభాల బాటలో ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్ని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. తృతీయాధిపతికి అష్టమ స్థాన స్థితి వలన పత్రికా రంగం ఎవరి ప్రయోజనాలు వాళ్ళు కాపాడుకోవడానికి అన్నట్లుగా సమాచార రంగం తీరు ఉంటుంది. ఇతర దేశాలతో దౌత్యపరమైనటువంటి అంశాలు సున్నితంగా మారుతాయి. విద్యారంగం పనితీరు 10 మంది మెచ్చుకునేట్టుగా ఉంటుంది. విశ్వవిద్యాలయాల్లో నైపుణ్యం కలిగినటువంటి అధ్యాపకులను ఎంపిక చేసుకుంటారు. విశ్వజనీన మానవ విలువలు వంటి అంశాలను పాఠ్య ప్రణాళికల్లో చేరుస్తారు. విద్యార్థులు కుల వర్గ భేదాలకు అతీతంగా విద్యా విషయాల్లో మేధోశక్తి, నిష్ఠలతో ముందుకు అడుగు వేస్తారు. జాతీయ విద్యా పరిశోధనా సంస్థలకు వారి పరిశోధనల విషయంలో నూతన ఆవిష్కరణల కారణంగా గుర్తింపు కలుగుతుంది. విద్యా విధానం ఉత్తమంగా ఉన్నత విలువలతో కూడి ఉంటుంది. ఇక వ్యవసాయ రంగం వృద్ధి బాటలో ఉంటుంది. గనులు, ప్రజావనరులు, నది తీర వనరులను సక్రమంగా ప్రయోజనాలకే తీర్చిదిద్దుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం పాటిస్తూ అన్ని రంగాల్లోనూ శ్రద్ధ వహిస్తాయి. శిశు సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ప్రతిపక్షాల తీరు పట్ల పాలకుల మానసిక స్థితి క్షోభ చెందుతూ ఉంటుంది. దౌత్య విషయాల్లోనూ కొన్ని అంతర్జాతీయ ఒత్తిళ్లను, సంక్లిష్ట సమస్యలను ప్రభుత్వం ఎదుర్కొన్నప్పటికీ సమర్థవంతంగా ముందుకు సాగుతుంది. ప్రజారోగ్యం, అంటువ్యాధులు వంటి విషయాల్లో మెరుగైన విధానం అమలవుతుంది. పోటీ పరీక్షల నిర్వహణ సమర్థవంతంగా ఉంటుంది. దేశ అంతర్గత శత్రువులు మరియు బాహ్య శత్రువుల దేశమనే ఈ అంతర్గత మరియు బాహ్య శత్రువుల వలయంలో దేశం కొన్ని సందర్భాల్లో చిక్కుకుంటుంది. ఇది జాతి మనుగడకు ఒక సున్నితమైనటువంటి అంశంగా మారుతుంది. సరిహద్దు రాష్ట్రాల్లో రక్షణ కట్టుదిట్టం చేస్తారు. దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేటువంటి విధానాలను అవలంబిస్తారు. గత సంవత్సరం కంటే ఈ విశ్వావస సంవత్సరంలో వైవాహిక వ్యవస్థ బలోపేతమవుతుంది. విడాకుల కోసం న్యాయస్థానాలను ఆశ్రయించడం తగ్గుముఖం పడుతుంది. దేశంలో అంతర్యుద్ధం, బలవంతపు మత మార్పిడులు, మాయమాటలు చెప్పి వివాహాలు చేసుకోవడం వంటి విషయాలపై చర్యలు తీసుకొని దోషుల్ని శిక్షించి
ఈ విషయంలో శ్రద్ధ వహిస్తారు. ఆర్థికపరమైనటువంటి నేరాలు, సైబర్ పరమైనటువంటి దోపిడీలు, మోసాలు జరగకుండా నిఘా వ్యవస్థ అప్రమత్తంగా ఉంటుంది. ఆలయాలు వంటి ధార్మిక క్షేత్రాలకు రక్షణ కట్టుదిట్టం చేస్తారు. కుట్రలు జరగకుండా వాటిని బహిర్గతం చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. కేంద్ర ప్రభుత్వాలు తీసుకుని వచ్చే చట్టాలను అతి స్వల్ప వర్గం వారు తప్ప దేశంలో అందరూ కూడా స్వాగతిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గనులు సయోధ్య అత్యున్నత సంబంధాలు రాష్ట్ర ప్రగతికి శ్రీరామ రక్ష మరియు పాలన పరంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిమానాన్ని చూరగొంటుంది. గనులు, పర్వతాలను, ప్రకృతిని, నదీ తీర వనరుల సంరక్షణ, వనరులను ప్రజలకు అందుబాటులో తేవడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తారు. పాలన మరియు చట్టాన్ని సమన్వయం చేసుకుంటూ తన మన భేదం లేకుండా నేర స్వభావాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తూ సమాజంలో శాంతి సౌఖ్యాలను నెలకొల్పడానికి ప్రభుత్వం చేసేటువంటి కృషి అభినందనీయంగా ఉంటుంది. నూతన రక్షణ వ్యవస్థను, ఆయుధ సామగ్రిని మరియు కొత్త పరికరాలను ఆవిష్కరించడం, రక్షణ పరికరాలు, యుద్ధ విమానాలను తయారు చేయడం, వాటిని ఇతర దేశాలకు విక్రయించడం ద్వారా మన దేశంలో ఉత్పత్తి అయినటువంటి ఔషధాల ద్వారాను ఇతర దేశాల నుండి విదేశీ మారక ద్రవ్యం పెద్ద ఎత్తున మనకు సమకూరుతుంది. నిఘా వర్గాలు అంతర్గత శత్రువుల దాడిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ సమర్థవంతంగా తిప్పికొడతారు. నేరాలు, హత్యలు తగ్గుముఖం పడతాయి. రాష్ట్ర ప్రభుత్వాలన్నీ నేరాన్ని నిరోధించడానికి నడుం కట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తాయి. నౌకాదళ వ్యవస్థ అప్రమత్తంగా ఉంటుంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి దేశాల నుండి మత్తు పదార్థాలను, చొరబాట్లదారులను అరికట్టి దేశ రక్షణ వ్యవస్థను కట్టుదిట్టం చేస్తారు. లిబియా, ఈజిప్టు, శ్రీలంక వంటి దేశాల్లో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. సంవత్సర ఆరంభం నుండి మే 6 వరకు చాతుర్గ్రహ కూటమి అంటే 4 గ్రహాలు ఉంటాయి. అలాగే ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 13 వరకు పంచగ్రహ కూటమి వలన వేసవి యొక్క తీవ్రత పెరిగి అకాల మరణాలను సూచిస్తున్నది. యుద్ధ భయం, అనారోగ్య పరిస్థితులు కూడా ఉంటాయి. జూన్ 7 నుంచి జూలై 8 మధ్య కుజరాహుల యొక్క సమసప్తక సంచారం వలన స్వల్ప వర్షం, దేశపీడ, దుర్భిక్ష, క్షామ పరిస్థితులు, జన నష్టం ఉంటాయి. కుజులు కన్యారాశి సంచార కాలం అవకాశం ఉంది. ఈ కన్యారాశి సంచార కాలంలో కుజశనుల సమసప్తక సంచార స్థితి చేత ఇతర దేశాల్లో విమాన ప్రమాదాలు, యుద్ధానికి నాంది పలకడం వంటి అవలక్షణాలు సంభవించే అవకాశం ఉంది. ఆంధ్రదేశంలో ఆడంబరానికి పోయే ఖర్చులు సంపాదనకు మించి ఖర్చులు చేయడం ఉంటుంది. ఇక డిసెంబరు సంవత్సరాల ఆరంభం నుండి సుమారు 3 నెలలు అపసవ్య దిశలోనూ కాలసర్పదోషం ఎంతో కొంత మేరకు రాష్ట్రాలపై దుష్ప్రభావం చూపకపోదు. డిసెంబర్ 20 నుండి పై సంవత్సరం జనవరి 12 మధ్య చాతుర్గ్రహ కూటమి చేత ప్రకృతి విలయతాండం ఏర్పడి సముద్రంలో అలజడులు, యుద్ధ భయం, ప్రకృతి బీభత్సాలు జరుగుతాయి. జనవరి 17 నుండి ఫిబ్రవరి 2వ తేదీల మధ్య పునః చాతుర్గ్రహ కూటమి వలన పొగమంచు, విమాన ప్రయాణాలు ఆలస్యం అవడం, రహదారి మార్గాలకు అంతరాయం కలగడం వంటి ఇబ్బందులు కలుగుతాయి. ఇక శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ముఖం అనే పద్మానికి సూర్యుడి వంటి వాడు, గొప్పదైనటువంటి సద్బుద్ధిని, సత్కీర్తినిచ్చేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనుష్యులు అందరూ కూడా నిరంతరం ధ్యానిస్తూ మంగళకరమైనటువంటి యశస్సు అభివృద్ధి చెందేట్లుగా రుచికరమైనటువంటి సంపదలు, సౌఖ్యాలతో కూడినటువంటి అభ్యున్నతి కోరుకుంటూ దానికన్నా ఎక్కువగా కూడా ఈ విశ్వాస నామ సంవత్సరంలో పొందుదురుగాక ఆ వెంకటేశ్వర స్వామి కరుణ చేత. ఇక కర్తరి అనుకుంటాం. ఈ కర్తరి అంటే ముర్దారు శిలాకర్మాణి వర్జయేత్, చెక్కతోనూ మట్టితోనూ అలాగే శిలతోనూ చేసేటువంటి పనులు ప్రారంభించకూడదు అని చెప్పబడుతుంది. అటువంటి కర్తరి మే 4న వైశాఖ శుద్ధ అష్టమ ఆదివారం నాడు సాయంత్రం 6:44 డొల్లు కర్తరి ప్రారంభమవుతుంది. మే 11 వైశాఖ శుద్ధ చతుర్దశి ఆదివారం సాయంత్రం 5:31 నిజకర్తరి, కృత్తిక కార్తె ప్రారంభమవుతాయి. ఇక మే 28 జ్యేష్ఠ శుద్ధ విద్య బుధవారం రాత్రి 1:28
ఈ నిజకర్తరి, ఈ డొలికర్తరి కానీ నిజకర్తరి మొత్తం పూర్తవుతాయి, అంటే ముగిసిపోతాయి. ఇక మౌఢ్యం అంటాం. ఇది జ్యేష్ఠ పూర్ణిమ అంటే జూన్ 10 నుంచి ఆ రాత్రి 2:37 పశ్చాదస్తమిత గురుమౌఢ్యం ప్రారంభమవుతుంది. ఇది జూలై 8వ తారీఖు వరకు, అంటే ఆషాఢ శుద్ధ త్రయోదశి మంగళవారం పగలు 3:18 తూర్పును ఉదయించడం చేత ఈ గురుమౌఢ్యం విడిచిపెట్టబడుతుంది. ఇక నవంబర్ 30వ తారీఖు మార్గశిర శుద్ధ దశమి ఆదివారం పగలు 1:58 ప్రాక్కున శుక్రుడు అస్తమించి మౌఢ్యం ప్రారంభమవుతుంది. తర్వాత ఫిబ్రవరి 13వ తారీఖు మాఘబహుళ ఏకాదశి శుక్రవారం ఉదయం 11:37 పశ్చిమాన ఉదయించి శుక్రుడి యొక్క మౌఢ్యం పూర్తవుతుంది. ఇక ఈ సంవత్సరం పుష్కరం సరస్వతి నదిలో ప్రవేశిస్తాడు పుష్కరుడు. అందుచేత సరస్వతి నది పుష్కరాలు. ఈ పుష్కరాలు మే 14వ తేదీ వైశాఖ శుద్ధ విధియ బుధవారం రాత్రి 10:35 దేవగురుడు బృహస్పతి మిథున రాశిలో ప్రవేశిస్తాడు. ఈ ప్రవేశం రాత్రి సమయం కావడం చేత సరస్వతి నది పుష్కరాలు మరుసటి రోజు తెల్లవారుజాము నుండి, అనగా 15వ తారీఖు గురువారం నుండి సూర్యోదయ పూర్వం నుండే సరస్వతి నది పుష్కరాలు ఆరంభమవుతాయి. 15 నుంచి 26వ తేదీ వరకు 12 రోజుల పాటు ఈ సరస్వతి నదికి పుష్కరాలు. ఈ 12 రోజుల్లో సరస్వతి నదిలో సంకల్పపూర్వకంగా స్నానం ఆచరించి జప దాన తర్పణ పిండ ప్రదానాలు చేయడం చేత పితృదేవతలు సంతృప్తి చెంది వంశవృద్ధి కలుగజేస్తారు. జ్ఞానానికి ప్రతీక అయినటువంటి దేవతా నది సరస్వతి నది వర్ణన మొట్టమొదటిగా ఋగ్వేదంలో ప్రస్తావించబడింది. ఇది అంతర్వాహిని. ఋగ్వేద సరస్వతి సమృద్ధి మరియు జ్ఞానశక్తిని ప్రసరించేటువంటి దేవతా నది అని అందరూ విశ్వసిస్తారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భీంపూర్లో ఉన్నటువంటి నది సరస్వతి నది అని కొంతమంది చెబుతూ ఉంటారు. ఇక మేష సంక్రమణం గురించి చెప్పుకోవడం జరుగుతుంది. ఏప్రిల్ 13వ తారీఖు చైత్ర బహుళ పాడ్యమి ఆదివారం రాత్రి 5:32 తెల్లవారుతో సోమవారం కనుక రవి మేషరాశిలో ప్రవేశిస్తాడు. తెల్లవారుజామున సంక్రమణం సంభవించడం చేత సుభిక్షం, క్షేమ, ఆరోగ్యాలు, పాడి పంటల సమృద్ధి కలుగుతుంది. స్వాతి నక్షత్రం కావడం చేత ప్రారంభంలో సస్యహాని, తదుపరి సస్యాలకు వృద్ధి కలుగుతుంది, మేలవుతుంది. ప్రజలు, రాజులు నానా రకములైనటువంటి సంతోషాలను గలవాళ్లే సుఖాలను అనుభవిస్తారు. సస్యానుకూలమైనటువంటి వర్షాలు, పాడి పంటల సమృద్ధి, సస్యవృద్ధి, ధరలు సరసంగా ఉండటం జరుగుతాయి. ఇక రవి ఆర్ద్ర నక్షత్రంలో ప్రవేశించేత వచ్చేటువంటి ఫలం. జూన్ 22వ తారీఖు జ్యేష్ఠ బహుళ ద్వాదశి ఆదివారం మధ్యాహ్నం 1:51 రవి ఆర్ద్ర నక్షత్రంలో ప్రవేశిస్తాడు. ఇది భద్రతిథి. ఆర్ద్ర నక్షత్రం భద్రతిథిలో ప్రవేశం అవడం చేత శుభప్రదంగాను, భరణి నక్షత్రంలో అశుభాన్ని, సుకర్మలో యోగంలో అవడం చేత సువృష్టి, తులాలగ్నంలో కావడం చేత సువృష్టిని, భరణ్యాది ప్రథమ మండలంలో చంద్రుడు ఉండడం చేత సస్యానుకూల వర్షాలు కలుగుతాయని తెలియజేస్తుంది. ఏదేమైనా రవి ఆర్ద్ర ప్రవేశం అనేటువంటిది ధాన్యాదులకు ధరలు పెరుగుతాయి, సస్యాలకి అంటే పంటలకు అవసరమైనటువంటి వృష్టి కలుగుతుంది అని తెలియబడుతుంది. ఇక గ్రహణాలు. ఈ సంవత్సరం 2 గ్రహణాలు ఏర్పడుతున్నాయి. ఒకటి సంపూర్ణ చంద్రగ్రహణం, రెండోది పాక్షిక చంద్రగ్రహణం. మొదటి చంద్రగ్రహణం సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారం రాత్రి భాద్రపద పూర్ణిమ రోజు ఏర్పడుతుంది. రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఇది. ఈ కుంభరాశిలో శతభిషం మరియు పూర్వభద్ర నక్షత్రాల్లో ఇది సంభవిస్తుంది కాబట్టి కుంభరాశి వారు దీన్ని చూడకూడదు. మరుసటి రోజు యథావిధిగా చంద్రగ్రహణ శాంతి జరుపుకునే వాళ్ళ వాళ్ళు ఎవరయ్యా అంటే కుంభరాశి వాళ్ళు. ఈ గ్రహణం రాత్రి 9:50 స్పృశిస్తుంది. అలాగే ఉన్మీలన కాలం 10:58, గ్రహణం యొక్క మధ్యకాలం 11:41, నిమీలన కాలం 12:24, గ్రహణ మోక్షకాలం 1:31. మొత్తం ఆద్యంత పుణ్యకాలం 3:41 ఉంటుందన్నమాట. ఇక రెండవ చంద్రగ్రహణం మార్చి 3వ తారీఖు ఫాల్గుణ పూర్ణిమ మంగళవారం సాయంత్రం పాక్షికంగా అతి సూక్ష్మంగా కనబడేటువంటి చంద్రగ్రహణం. ఇది కేతుగ్రస్తం, గ్రస్తోదయ చంద్రగ్రహణం. ఈ స్థితి సంపూర్ణ గ్రహం అయినప్పటికీ సాయంత్రం 6:20 చంద్రోదయం తర్వాత కేవలం 27 నిమిషాలు మాత్రమే కనిపించే అవకాశం.
మధ్యాహ్నం 3:20 గ్రహణ స్పర్శ కలుగుతుంది. తర్వాత సాయంత్రం 4:34 నిమీలన కాలం, సాయంత్రం 5:32 నిమీలన కాలం. అయితే ఇది కనిపించదు. చంద్రుడు క్షితిజంపైకి వచ్చేసరికి పాక్షిక చంద్రగ్రహణం విడుపు మాత్రమే కనిపిస్తుంది. అంటే మనకి చంద్రుడు కనిపించే సమయం వచ్చేప్పటికి విడుపు మాత్రం కనిపిస్తుంది. అంటే గ్రహణం పూర్తవుతుంది. దాదాపుగా ఉబ్బా నక్షత్రంలో ఈ గ్రహణం సంభవిస్తుంది. కాబట్టి సింహరాశి వాళ్ళు మరుసటి రోజు యథావిధిగా చంద్రగ్రహణ శాంతి జరుపుకోవాలి. గ్రహణ స్పర్శ కనపడదు, ఎందుకంటే అప్పటికి వెళ్తూ ఉండడం చేత. ఈశాన్య దిక్కులో మోక్షం కనిపిస్తుంది. ఇది స్వల్ప గ్రహణం. ఇక రాజాది నవనాయకుల ఫలితాలు. రాజు రవి అవడం చేత అంతగా పాలకుల మధ్య పరస్పర విరోధం, అల్పవృష్టి, ప్రజలకు ప్రభువుల వల్ల శస్త్ర భయం, అగ్నిబాధలు ఉంటాయి. ఇక మంత్రి చంద్రుడు అవడం చేత ప్రజలకి అభ్యుదయం కలుగుతుంది, రాజకీయంగా అభ్యుదయం, రాజులకు అభివృద్ధి, సువృష్టి కలుగుతుంది, పంటలు బాగా పండుతాయి. ఇక సేనాధిపతి రవి అవడం చేత రాజులకు అన్యోన్య యుద్ధాలు, అంటే ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు ఏర్పడే అవకాశం ఉంది. మేఘాలు వాయుపూరితాలు అయితే కానీ వృష్టి మాత్రం స్వల్పంగానే ఉంటాయి. ఎర్రని ధాన్యాలు, ఎర్రని భూములు బాగా పండుతాయి. ఇక అర్ఘాధిపతి రవి కావడం చేత వర్షాలు తక్కువ, ధరలు ఎక్కువ, ప్రజల ఆకలి బాధలు, యుద్ధ భయం, రాజకీయ ఒడిదుడుకులు, ఎర్రధాన్యాలకు వృద్ధి కలుగుతుంది. మేఘాధిపతి రవి కావడం చేత భాగాలుగా వృష్టి కలుగుతుంది, పంటలు తక్కువ, ఎర్ర భూములు, ఎర్రధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి. ఇక పూర్వ సస్యాధిపతి గురు కావడం చేత పచ్చడి భూములు, పచ్చడి ధాన్యాలు బాగా ఫలిస్తాయి. అపర సస్యాధిపతి కుజుడు కావడం చేత ముళ్ళు గల ధాన్యాలు, కందులు, బొబ్బర్లు, మిర్చి, వేరుశనగ, ఎర్రని ధాన్యాలు, ఎర్రని భూములు ఫలిస్తాయి. ఇక రసాధిపతి శని కావడం చేత నువ్వులు, మినుములు, ఉలవలు మొదలైన నల్ల ధాన్యాలు, నల్లని భూమి ఫలిస్తాయి. నీరసాధిపతి బుధుడు కావడం చేత వస్త్రాలు, అద్దకం వస్త్రాలు, శంఖం, చందనం, సుగంధ ద్రవ్యాల ధరలు కొంత తగ్గి నిలబడి ఉంటాయి. ఇక ఈ పురోహితులమైనటువంటి ఉపనాయకుల నిర్ణయం. పురోహితుడు గురువు, పరీక్షకుడు బుధుడు, గణకుడు శుక్రుడు, గ్రామనాయకుడు రవి, దైవజ్ఞుడు రవి, రాష్ట్రాధిపతి రవి, సర్వదేశోద్యోగి చంద్రుడు, అశ్వాధిపుడు చంద్రుడు, గజాధిపుడు గురువు, పశువులకు అధిపతి రవి, దేవతలకు అధిపతి గురువు, నరులకు అధిపతి రవి, గ్రామపాలకుడు బుధుడు, వస్త్రాధిపతి శని, రత్నాధిపతి కుజుడు, వృక్షాధిపతి కుజుడు, అలాగే జంగమాధిపతి కుజుడు, సర్పాలకు అధిపతి శుక్రుడు, మృగాదికి అధిపతి గురువు, శుభాలకు అధిపతి రవి, స్త్రీలకు అధిపతి రవి. ఈ విధంగా 10 స్థానాలు శుభగ్రహాలకి, 11 స్థానాలు పాపగ్రహాలకి రావడం జరిగింది. ఇక పశుపాలకుడు యముడు అవడం చేత పాడి పంటలపై శ్రద్ధ తక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం రవి రాజు అవడం చేత 2 తుమ్ములు వర్షం కురుస్తుంది. మధ్యమ వృష్టి ఉంటుంది. వర్షాలు సముద్రంలో 9 భాగాలు, పర్వతాల మీద 9 భాగాలు పడి 2 భాగాల వర్షం భూమి మీద కురుస్తుంది. ఇక ఈ సంవత్సరం పుష్యబోళ ఏకాదశి నాడు, అంటే తత్కాల ద్వాదశి సమయంలో రాత్రి, అంటే 2026 సంవత్సరం జనవరి 14వ తారీఖు నాడు రాత్రి 9:11 అనురాధ నక్షత్రంలో వృద్ధి యోగంలో కౌలవకరణంలో రవి మకర రాశిలో ప్రవేశిస్తాడు. అంటే మర్నాడు సంక్రాంతి అవుతుంది. అంటే జనవరి 15వ తారీఖు మకర సంక్రాంతి పండుగ, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం. రాత్రి ప్రవేశించడం చేత ఉత్తరాయణ పుణ్యకాలం కూడా మరునాడే అవుతుంది. ఇక కందాయ ఫలాలు చెప్పుకోవడం మనకి అలవాటుగా ఉంది. అశ్విని వారి కందాయ ఫలం 5, 2, 3, భరణి వారికి 0, 0, 1, కృత్తిక వారికి 3, 1, 4, రోహిణి 6, 2, 2, మృగశిర 1, 0, 0, ఆర్ద్ర 4, 1, 3, పునర్వసు 7, 2, 1, పుష్యమి 2, 0, 4, ఆశ్లేష 5, 1, 2,
మఖ 020, పుప్ప 303, ఉత్తర 611, హస్త 124, చిత్త 402, స్వాతి 710, విశాఖ 223, అనురాధ 501, జ్యేష్ఠ 014, మూల 322, పూర్వాషాఢ 600, ఉత్తరాషాఢ 113, శ్రవణం 421, ధనిష్ట 704, శతభిజం 212, పూర్వాభాద్ర 520, ఉత్తరాభాద్ర 003, రేవతి 311. ఇందులో బేసి సంఖ్య కనుక వస్తే ధనల అంటే ఒక్కొక్క అంకె మొత్తం 12 నెలలకి 4 నెలల చొప్పున ఈ అంకెలు ఆపాదింపబడతాయి. మొదటి అంకె మొదటి 4 నెలలకు, రెండో అంకె రెండో 4 నెలలకు, మూడో అంకె మూడో 4 నెలలకు. ఈ అంకెల్లో కనుక బేసి సంఖ్య వస్తే ధనలాభమని, సమసంఖ్య వస్తే సమలాభమని, శూన్యం వస్తే శూన్య ఫలితమని చెప్పబడుతుంది. అయితే మొదటి సున్న రోగ భయాన్ని, మధ్య సున్న మనోభీతిని, చివరి సున్న హాన్ని తెలుపుతాయి. ఇక రాశులు చివరిగా మనం రాశుల యొక్క ఆదాయ వ్యయాలతో ఈ పంచాంగ పఠనం అనేటువంటిది ముగించుకుందాం. మేషరాశి వారికి ఆదాయ వ్యయాలు 2-14, వృషభ రాశి వారికి 11-5, మిథున రాశి వారికి 14-2, కర్కాటక రాశి వారికి 8-2, సింహరాశి వారికి 11-11, కన్యా రాశి వారికి 14-2, తులారాశి వారికి 11-5, వృశ్చిక రాశి వారికి 2-14, ధనురాశి వారికి 5-5, మకర రాశి వారికి 8-14, కుంభరాశి వారికి 8-14, మీనరాశి వారికి 5-5. ఇక రాజపూజ్య అవమానాలు. మేషరాశి వారికి 5-7, వృషభ రాశి వారికి 1-3, మిథున రాశి వారికి 4-3, కర్కాటక రాశి వారికి 7-3, సింహరాశి వారికి 3-6, కన్యా రాశి వారికి 6-6, తులారాశి వారికి 2-2, వృశ్చిక రాశి వారికి 5-2, ధనురాశి వారికి 1-5, మకర రాశి వారికి 4-5, కుంభరాశి వారికి 7-5, మీనరాశి వారికి 3-1. ఈ విధంగా ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఈ విధంగా ప్రతి సంవత్సరం మనం తెలుసుకోవడం సంప్రదాయం. ఇంతకంటే ఇంకా వివరంగా చెప్పుకోవడానికి సమయం చాలదు. ఇంకా ప్రతి రాశికి కూడా ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఇటువంటి ఫలితాలు ఉంటాయని ఇంకా వివరం చాలా ఉంది. అయితే అంత చెప్పుకోవడం సమయం కారణం చేత సాధ్యం కాకపోవడం చేత ఇంతటితో ఈ ఈ పంచాంగ వివరాలు తెలియజేసేటువంటి పంచాంగ పఠనం అలాగే మీరు వింటాం అనేటువంటి పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాద్ధరతే పాపం యోగాద్రోగ నివారణం కరుణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగ ఫలముత్తమం. స్వస్తి.